పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నా ఆ అమ్మాయి చెప్పుతో కొడతానంటుంటే మీరేం మాట్లాడరేంటండి? అట్లాంటి పని చేస్తే ఇంకా పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుందమ్మా. అది నా కూతురైనా సరే. ఖచ్చితంగా నేను అనుకున్నట్టుగానే చేస్తాను. నేను వేసుకొచ్చింది ఒక్క చెప్పు కాదు, 2 చెప్పులు. ఇప్పటికిప్పుడు డబ్బు కట్టి వెళ్ళమని చెబితే ఈ 2 చెప్పులు తెగేదాకా కొడతాను. శివ, వాళ్ళు కట్టమన్నారు, కట్టాల్సిందే. కడతాం బావా. ఇలా కకృతి పడే వాళ్ళ మొహన డబ్బు కొడతాం, కానీ ఇప్పటికిప్పుడు తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? లెక్కనమ్మా. లెక్కే. కానీ మీ కొడుకు ఒకే రోజు 2 లక్షలు ఖర్చు పెట్టాడా? నోట్లో బెల్లం పెట్టుకున్నావా ఏంటి షణ్ముఖం? చెప్పు. లేదండి, అప్పుడప్పుడు చేసిన ఖర్చే అదంతా. విన్నారు కదా, శ్రీవల్లితో పెళ్లి సంబంధం మొదలైనప్పటి నుండి తెగదెంపులు చేసుకునేదాకా ఇంత ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. అంటే 3 నెలలైంది. మాకు కూడా అంతే టైం కావాలి, అప్పుడే కడతాం. 3 నెలల వరకు మీరు డబ్బులిస్తారని కాచుకుని కూర్చోవాలా? కుక్కల్లా మీరు మా ఇంటి ముందుకొచ్చి ఎదురు చూడాల్సిన అవసరం లేదంటున్నాను. 3వ నెల దాటక ముందే నీ కొడుకు పైకి అభిమానం అని చెప్పి మనసులో పెట్టుబడి పెట్టాడే, ఆ డబ్బంతా లెక్క చెప్పి మరి మీ ముఖాన కొడతాం. చూడు శివపార్వతి, నువ్వు మాట ఇవ్వడం కాదు, ఆ మాట గంగ చెప్పాలా. ఎందుకంటే శ్రీవల్లికి ఏ కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా తొడవాల్సిన చెయ్యి గంగదే కదా. అలాంటి చెయ్యి పట్టుకున్నాను పెదనాన్న, విడవను. చాలా మంచిది. ముగ్గురు ఒక మాట మీద ఉన్నారు కదా. రేపొద్దున మళ్ళీ మిగతా చెల్లెళ్ళొచ్చి మా అన్నయ్య తెలుసో తెలియకో మాటిచ్చినాడు, ఇలా అప్పులు కట్టుకుంటూ పోతే ఇక మా బతుకులు ఎట్టా సోత్తాడు, మా పెళ్ళిళ్ళు ఎట్టా చేస్తాడు అని అడ్డు పెడితే కష్టం కదా. నా చెల్లెళ్ళు బంగారం, వాళ్ళ మనసుకి కూడా తుప్పు పట్టదు. చెదలు పట్టిన ఇలాంటి షణ్ముఖంగాళ్ళని వాళ్ళ జీవితంలోకి రానివ్వకుండా రద్దు చేసుకోవడం కూడా మంచిదని నా చెల్లెళ్ళు గర్వపడుతున్నారు. ఇలాంటి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినా సరే ఎవ్వరూ సుఖంగా ఉండరు. జరిగింది మంచిదే, జరగబోయేది ఇంకోలా ఉంటుందని ఎవరైనా సరే నోటికొచ్చినట్టు వాగడానికి ప్రయత్నిస్తే మాత్రం మా చెల్లెళ్ళ పెళ్లి కాదు, నోరు జారిన ప్రతి ఒక్కడి పెళ్లి నేనే చేస్తాను. ఏంటండి మీరెవరు నోరు మెదపట్లేదు? గంగ ఆవేశంలో అర్థం ఉంటుందమ్మా. అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఏమవుతుందో ఈ ఊళ్ళో ఉన్నోళ్ళందరికీ తెలుసు, కానీ పక్కూరోళ్ళకి మీకేం తెలుసు? 3 నెలల్లో మీ డబ్బు ముట్ట చెప్తానన్నాడు కదా, ఇదే పంచాయతీ తీర్పు అనుకుని మీరు వెళ్ళిపోండి. ఇక పదవే, ఇంకేం చేస్తాం? వాళ్ళు చెప్పారు కదా. పద. ఒక్క నిమిషం షణ్ముఖం గారు. అన్నయ్య, ఒక్కసారి నీ చెప్పులు వదులుతావా? అమ్మా. అవునన్నయ్య.
ఇందాక వాళ్ళ వదిన చెప్పుతో కొడతానంది. ఇప్పుడు శ్రీవల్లి తీసుకుంటుందా ఏంటి? కాసేపు మాట్లాడకుండా ఉండవే. షణ్ముఖం గారు, మా అన్నయ్య చెప్పులు ఎందుకు విడిచిపెట్టమన్నానో తెలుసా? మీరు గనక నన్ను పెళ్లి చేసుకునుంటే మా అన్నయ్య మంచితనానికి రోజు ఆయన కాళ్ళు మొక్కినా తక్కువ అనుకునేవాళ్ళు. ఇంత జరిగినా కూడా ఆయన ఏమీ అనకుండా ఏమీ చేయకుండా వదిలిపెట్టాడంటే ఆయన వదిలేసిన చెప్పులకైనా సారీ చెప్పి దండం పెట్టుకోవడానికి పనికొస్తాయని మీకు చెప్తున్నాను. వెళ్దాం పదన్నయ్య. మీకు అర్థమైతే 2 చెప్పులు తీసుకువెళ్ళండి. ఎందుకంటే మా పెదనాన్న చిన్నప్పుడే మా గంగాబావ చెప్పుని దాచుకున్న చరిత్ర ఉంది. కంటి చుక్కలు ఐదుగురిని కన్నా సరే మీ నాన్న తాగుబోతైతే మీ అమ్మ తిరిగిపోతామదట్రా. పంచాక్షరి మంత్రము జపిస్తే పాతకములు నశించవా అగ్నినేత్రము. పదన్నయ్య. నాగవల్లి, గంగవాళ్ళు ఎప్పుడూ పంచాయతీ పెట్టరు. కానీ శ్రీవల్లి విషయంలో రచ్చబండకెళ్లారంటే ఏమవుతుందో ఏమోనని కంగారుగా ఉంది. పెద్ద మనిషిగా మామయ్య చలామణి అవుతున్నంత కాలం ఎవ్వరికీ న్యాయం జరగదత్తా. నా భయం అదే నాగవల్లి. న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం చేస్తారు. చిన్న పనైనా పెద్దగా చేస్తారు. సూదిని తీసుకెళ్లడానికి మొద్దుగూచి మోసుకెళ్లిన పరందామ శిష్యుల్లా చేస్తుంటారు నాన్న వాళ్ళు. కొంచెం కూడా ఆలోచించరు. ఎక్కడికెళ్ళావు వీర్రాజు? రామసుబ్బయ్యకి పేపర్లు ఇచ్చిరమ్మని నెల్లూరుకు పంపించారు కదమ్మా. అక్కడికి వెళ్ళాక ఆయన ఏమన్నాడో తెలుసా? నేను అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా, ఈ మాత్రం దానికి రావాలా అని మాట్లాడాడు. ఎంత శ్రమ! అబ్బా, నువ్వింట్లో ఉండకూడదనేసి మామయ్య వాళ్ళు నిన్నలా పంపించారు. అదేంటి? అవును, శివ వదినకి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది కదా, అది తనకు అందకూడదనేసి దాచిపెట్టారు. అవును వీర్రాజు, నువ్వన్న విషయం చెప్పేస్తావని నిన్ను నెల్లూరుకి పంపించారు. ఇది మోసం కదా. వెంటనే వెళ్ళి గంగబాబుకి చెప్పేసి వస్తాను. వద్దు, అపాయింట్మెంట్ లెటర్ ఇంట్లోనే ఉంది, కానీ బావ ఎక్కడ దాచిపెట్టాడో తెలీదు. ఈ విషయం మా అన్నయ్య వాళ్ళకి తెలిసేలాగా చీటీ రాసి బట్టల్లో చాకలి నర్సమ్మకిచ్చి పంపించాను. అయితే కంగారు లేదు. గంగబాబు ఎలాగైనా సరే అపాయింట్మెంట్ లెటర్ శివ చేతికి వచ్చేలా చేస్తాడు. ఇప్పుడు దానికన్నా ఈ పంచాయతీకి వెళ్లిన పెద్ద మనుషులు
ఏం చేస్తారోననేసి భయంగా ఉంది. పంచాయతా? దేని గురించి? మొత్తానికి నిల్చున్న చోటే తల తీసేసినారన్నమాట. మోకంలో నెత్తురు సొక్కలేదమ్మా. లెక్కలు గట్టి చెప్పేసరికి గంగ తల గిర్రును తిరిగిపోయినది. అత్తయ్య ఏమైంది? అన్నయ్య ఏమైందంటే నవ్వుతున్నారేంటి? ఇంకేమవుతుంది, షణ్ముఖంతో శ్రీవల్లి పెళ్లి క్యాన్సిల్ అయింది. అయ్యో దేవుడా. అవును తిరుపతి, ఆడపిల్లకు ఉద్యోగం లేనప్పుడు కట్ట కనుకలు తీసుకోకుండా పెండ్లి చేసుకోనీకి మేమేమైనా ఎర్రోళ్ళమా అని మొహం మీదనే అన్నారు. షణ్ముఖం గారు మంచివారనుకున్నాను, కానీ డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారనుకోలేదు. పిల్లని పెళ్లి చేసుకుంటే ఒక్కసారి ఇచ్చిన కట్నం డబ్బులే వస్తాయి. నెల నెల వచ్చే జీతం డబ్బులైతే ఇంటి ఖర్చులకు ఉపయోగపడతాయి. దీన్ని పుణ్యానికి ఇంటి కోడల్ని చేసుకున్నావు అబ్బోడా, లేదంటే వీళ్ళన్న కట్నం నీకే ఇంకో జన్మ ఎత్తాల్సి ఉండేదే. తనని చేసుకోమని మిమ్మల్ని ఎవరు బతిమాలలేదు. శ్రీవల్లి మెల్లో తాలి కట్టి తన జీవితం నాశనం చేయాలనుకున్నవాడు వదినకు అన్యాయం చేశాడు. పెళ్లి చేసుకుని సంసారం చేసినాక ఇక అన్యాయం అని అనకూడదు చిన్నోడా. నాగవల్లి భవిష్యత్ ఏంటో తనకు బాగా తెలుసు, కానీ శ్రీవల్లి అన్యాయం అయిపోయింది. పాపం టీచర్ ఉద్యోగం కూడా లేకుండా చేశారు. వాడెవడో గాని వాడు ఉద్యోగం త్వరగా ఊడిపోవాలని కోరుకుంటున్నానత్తా. ఏందే ఆడెవడో నీకు తెలిసినోళ్ళ మాట్లాడుతూ ఉండవు? తెలిసిన వాళ్ళైతే పేరు చెప్పేదిగా. మరి ఆడు ఈడు అంటా ఉండదే, చేసినోడు మగోడే అన్నట్టు మాట్లాడుతా ఉంది. నాగవల్లికి నాలాంటి మగాళ్ళంటే గిట్టదులే నానమ్మా, అందుకే అట్ట మాట్లాడుతుంది. బంగారం లాంటి సంబంధం పోయింది కదా, ఇప్పుడు వాళ్ళ అక్కని ఎవడ చేసుకుంటాడా అని బాధపడుతున్నట్టుంది పాపం. పెళ్లిగాని చెల్లికి అక్క మొగుడే దిక్కని పాత సామెత ఉంది కదా. ఇప్పుడు చెల్లి మొగుడే దిక్కేమో అక్కకి. నాగవల్లి, నాగవల్లి ఊరుకో. నాగవల్లి ఏంటత్తా ఊరుకునేది? వీళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే నా కడుపు రగిలిపోతుంది. మోసం చేసి పెళ్లి చేసుకున్నా నోరు మూసుకొని ఇంట్లో కాపురం చేస్తున్నాను, కానీ నోరెత్తని మా అక్కని అలా అంటుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఏందే చుట్టుపక్కల వాళ్ళకి వినబడేలా కేకలేస్తా ఉండవో? నిన్ను మేమేదో చేస్తా ఉండామేమో అని అందరూ గాబరపడాలనా ఏందే? ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మీ మాటలు వింటేనే గొడవలైపోతాయి. పంచాయతీలో జరిగింది చెప్పమని మీ అమ్మ అడిగాక చెప్పకుండా ఎలా ఉంటాంరా? అబ్బోడంటే అట్ట మాట్లాడాడనుకో, పాపం గంగ ఇంకేం మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో తెలుసా? మీరిచ్చే తీర్పాలు ఏడ్చింది మరి. పగోడు ఏడ్చుకుంటూ పోయినాడంటరా. షణ్ముఖం శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటాడని సంబరపడ్డారు. వాళ్ళ చేత ఖర్చులు పెట్టించారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో అదంతా వడ్డీతో సహా కట్టమని నాన్న తీర్పిచ్చాడ్రా.
ఆ వడ్డీ గట్టనేకే ఆడి నడ్డిరిగిపోతాది. ఇక అసలెప్పుడు తీరుస్తాడో, మిగిలిన సెల్లెళ్ళకి పెండ్లిండ్లు ఎప్పుడు చేస్తాడో. పంచాయతీ అంటే న్యాయం చేసే స్థానం, కానీ మీరు ద్రోహం చేస్తున్నారు కదా. తిరుపతి, నువ్వు ఈ ఇంటి గృహలక్ష్మి. నువ్వు కంటతడి పెట్టరాదు. శ్రీవల్లిని ఎవడు చేసుకుంటాడో వాడు అదృష్టవంతుడు. షణ్ముఖం లాంటి వాడు చేసుకోకపోవడమే మంచిది. అలాంటి డబ్బు ఆశ కల వాళ్ళకి మా అక్క ఎంత దూరం ఉంటే అంత మేలు. మా అక్కను చేసుకునేవాడు గొప్పోడై ఉంటాడు. ఈ ఊరికి దేవుళ్ళ వస్తాడు. మీ చేత అక్షంతలు వేయించుకుంటాడు. పాపం, వాళ్ళ పుట్టింటోళ్ళకి ఇలా అవ్వటంతో మతి భ్రమించినట్టుంది. నువ్వెందుకమ్మా బాధపడుతున్నావు? ఆ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది. ఎవరి పెళ్ళైనా సరే పెళ్లి చూపులకి వచ్చిన వాళ్లతోనే తన జీవితం ముడిపడిపోతుందని అనుకోకూడదు. నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి ముహూర్తం పెట్టుకుని ఒక 2 సార్లు అనుకున్న ముహూర్తానికి పెళ్ళవక మాట కూడా పడ్డాం కదా అన్నయ్య. అంతా జరిగి చివరికి ఇలా అయ్యింది. నా బాధ సంబంధం పోయిందని కాదన్నయ్య. ఇప్పటి వరకు ఆయన ఖర్చునంతా అన్నయ్యనే కట్టమని చెప్పారు కదా. అన్నయ్యకి భారం పెంచేశాను. ఏంటమ్మా మాటలు? నేను డబ్బులు కట్టాల్సి వస్తుందని నువ్వేడుస్తున్నావా? ఉన్న అప్పులకి ఇది కొంచెం తోడవుతుంది, అంతే కదా. అన్నీ కట్టినట్టే ఇది కూడా కట్టేస్తాను. సారీ బావా, నేనే అనవసరంగా విషయం పంచాయతీ వరకు తీసుకువెళ్ళాను. అక్కడ న్యాయం జరగదని తెలుసు కదా వదినా. నెలకొక్కసారి వచ్చే జీతానికి ఆడపిల్ల జీవితాన్ని ముడి పెడతారని నేను అస్సలు అనుకోలేదు. పంచాయతీకే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం మన వైపు ఉంటుందనుకున్నాను. కానీ మన వాళ్లే మన వైపు ఉండరని అర్థమైంది. ఇందులో నీ తప్పేమీ లేదులే శివ. శ్రీవల్లి పెళ్ళైపోతుందని అందరం అనుకున్నాం. కానీ వాళ్ళు పెట్టుకున్న ఖర్చుని కూడా మనల్నే కట్టమంటున్నారంటే డబ్బు కోసం వాళ్ళు ఎంత కక్కుర్తి పడుతున్నారో బాగా అర్థమవుతుంది. షణ్ముఖం బావగారు అడ్డుపడలేదా అన్నయ్య? అతనింకా బావ అనుకో అమృత. వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్యని ఎన్ని మాటలు అంటున్నా కనీసం అడ్డు చెప్పలేకపోయాడంటే మారిపోయాడనే కదా అర్థం. మనసు మార్చుకున్న వాళ్ళు మనిషిగా నిలబడలేరు. ఎప్పుడైతే ఈ పెళ్లి రద్దు అన్నారో ఆ నిమిషమే నేను షణ్ముఖం గారిని మర్చిపోయాను. శివ శివ సిరి, ఏంటిలా వచ్చావు? రేపు మా పిన్ని కూతురు సారిక జాబ్ లో జాయిన్ అవుతుంది. మరి నువ్వెప్పుడు వెళ్తున్నావు? అపాయింట్మెంట్ లెటర్ వస్తేనే కదా జాబ్లో జాయిన్ అయ్యేది. అదేంటి, నీకు అపాయింట్మెంట్ లెటర్ రాలేదా? సారికకు వచ్చిందా? మొన్ననే వచ్చింది కదా. అదేంటి శివ, నీకు వచ్చినట్టు కూడా తెలీదా?
నాకెవరూ చెప్పలేదు బావా. మరి నీకెందుకు రాలేదు? ఎవరైనా అడ్డుకున్నారేమో. ఎవరు అడ్డుకుంటారక్క? మనకేమైనా శత్రువులు తక్కువ? అపాయింట్మెంట్ లెటర్ కనుక లేకపోతే రేపు నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వలేవు కదా. సరే, ఆ లెటర్ దొరికాక నువ్వు వస్తావని చెప్తాను. వెళ్ళొస్తాను. నిజమే, ఇప్పుడైతే కంగారుగా ఉంది. శివ, ఇప్పుడు ఏం చేయాలి?